వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. సొంత డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ ఈరోజు అయితే హఠాత్ బలవన్ మరణానికి అయితే పాల్పడ్డారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎందుకు చనిపోయాడు, అసలు ఏమన్నాడు, అసలు కుటుంబం చనిపోయే ముందు వాళ్ళ తల్లిదండ్రులతో ఏమన్నాడు అని చెప్పి ఈ సాయి తేజ తండ్రి సూర్యనారాయణ గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, అసలు ఏం చెప్పాడు, అసలు బాబు 2-3 రోజులు ఏ విధంగా ఉన్నాడు మీతో? అయితే ఏమి చెప్పలేదు సార్, ఏ విషయం కూడా మాకు ఏం అనలేదు. కాకపోతే ఆయన లోపల నరకం అనిపించారు. ఏమైనా అంటే ఆయనకి ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు 6 టైం రాయడం చింపడం ఏదో జరిగింది. ఏంటి పేపర్స్ రికార్డ్స్ ఏమో ఉంటాయి కదా, మేమైతే చదువుకోలేదు, మాకు అంతగా చెప్పడం కూడా రాదు. అంటే నాన్న నువ్వు టీచర్ కాడికి వెళ్ళి సంతకాలు పెట్టాలని నాకు 2-3 రోజుల కానీ చెప్తున్నాను. నాకు ఖాళీ లేదు, ఆటో వేసుకుంటాను, వెళ్ళడం సరే వెళ్తాం లేదా దానికి ఏముంది, ఎందుకు అలా చెప్తున్నావు, ఏం టార్చర్ చేయాలి, ఏంటి అసలు ఏంటంటే ఏమి చెప్పలేదు. అసలు ఏ మాత్రం ఉన్నాడు బాబు ఉన్నాడు. ఎన్ని రోజుల నుంచి? 15 రోజుల కంటే. అంటే ఎగ్జామ్స్ కూడా టెన్షనే, చాలా టెన్షన్ పడుతున్నాడు. అలాగే స్టూడెంట్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. కానీ నాకు ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పుడు చెప్పారు కానీ ధైర్యంగా ఇలా జరిగింది కాబట్టి చెప్పారు. కానీ ముందుకుంటే నాకు ఒక్కరోడు చెప్పినా సరే నేను కాలేజీకి వెళ్ళి ఏమో ఇలా జరుగుతుందా, ఇంకేంటి పరిస్థితి, ఇదేంటిది, స్టూడెంట్కి మేము డబ్బులు ఇచ్చి చదివించుకోవాలనుకుంటున్నాం కానీ ఇలాగ కరెక్ట్ కాదు. మేము వెళ్ళేటప్పుడు కల్లా మాకు మర్యాదలు చేసి ఆడి మా టార్గెట్లో చెప్పాడు కూడా మాకు, మీరు వెళ్ళేటప్పుడు కల్లా వాళ్ళు ఏదో టోపీ వేస్తారు మీకు, నాకైతే నరకం చూసినట్టుంది. అదేంటి అలాగంటున్నాం, మేము సంతకాలు పెట్టించుకొస్తాం కదా అని మేము అన్నాం. టీచర్లు కలిశారు, పేరెంట్స్ వచ్చారంటే సంతకాలు పెట్టేసి అన్నిటి మీద ఫైల్స్ నా దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఇది ఎంత టార్చర్ పెట్టి నా కొడుకు ప్రాణం తీయడం అనేది కరెక్ట్ కాదు. దానికి తగ్గ మీరు నాకు న్యాయం కావాలి. ఎలాంటి న్యాయం కావాలి? అందొచ్చిన కొడుకు ఫైనల్ చదువుతున్న కొడుకు మీకు దూరం అయ్యాడు, ఎలాంటి న్యాయం కావాలి? ఇప్పుడు ఎలాంటి న్యాయం అంటే ఇప్పుడు ఇంకొక పిల్లడికి కూడా అలాంటిది రాకూడదు. ప్లస్ ఆ యాజమాన్యంతో సహా వాళ్ళు కూడా మనకి న్యాయం జరిగేలాగా మీరు అందరూ సహకారం చేయాలి. ఎందుకంటే న్యాయం అంటే మామూలు న్యాయం, ఏదో న్యాయం చేసామంటే వాళ్ళు సస్పెండ్ చేయడం అలాంటివి కాదు. నాకు న్యాయం కావాలంటే కరెక్ట్ కాదండి. ఈ విషయం మీకేం తెలిసిందా, మీ వరకు వచ్చిందా? మా వరకు ఏం రాలేదండి. స్టార్ట్ చేశాడు, అక్కడ ఉన్నాడు, నేను మా ఇద్దరం అక్కడ మాట్లాడుకున్నాము. మీ మేనోళ్ళు డేట్ చెప్పాడు అని అడిగాడు. అలా అన్న వచ్చినాను ఏడు చెప్పాడు, ఇవన్నీ చూపించాడు. తొలి విరాజనం నేనని, విరాజనం నేనని, ఇవన్నీ పేల్ చేసేస్తాను, నిన్ను టార్గెట్ చేసుకుంటూ పేల్ చేయడానికి అని చెప్పారు టీచర్ అంటానరట అని నాకు చెప్పాడు అని చెప్పాను మా నాన్నకి. నేను చెప్పాక అయ్యో 11:30కి కాలేజీకి వచ్చాం. 11:30 కాలేజీకి వచ్చి 11:45కి నేను అక్కడికి ఫోన్ చేశాను, ఏ టీచర్ అనేసి, నిన్ను టార్గెట్ చేసిన టీచర్ గారు ఎవరనేసి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తాడు. 11:45కి ఫోన్ ఎత్తి అదేదో మేడం పేరు చెప్పారు. ఆ మేడం పేరు చెప్తే ఆ మేడం పేరు చెప్పగానే పైకి వెళ్ళిపోయాం మేము. ఆ మేడం కాడికి వెళ్ళిపోతే మేడం వచ్చారు. ఆ మేడం అంతే చిన్న మేడం ఆవిడ. ఆ మేడం వచ్చి మాతో మాట్లాడుతున్నారు గుమ్మం కాడ. ఈ మేడం పెద్ద మేడం చెప్పించారు, ఇంకా మెయిన్ మేడం. ఆ మేడం గారు వచ్చి అరే ఇక్కడ నిలబడతారేటని చెప్పేసి క్లాస్ రూమ్ ఖాళీగా ఉన్నాయి, క్లాస్ రూమ్ తీసి మా ముగ్గురిని కోకుండా పెట్టి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతున్నారు. ఈ ఇంకొక పెళ్ళిగా నా టీచర్ కూడా ఉన్నారు. ఆ టీచర్ కూడా రైట్లు కొట్టేస్తాను, వరుస పెట్టి రైట్లు కొట్టేస్తాను. ఈ రాంగ్లు అన్ని రైట్లు కొట్టేస్తాను రండి, నేను చూస్తాను, నేనే ఇస్తాను బుక్లు అన్ని రైట్లు కొట్టేస్తాను. మీరు వెళ్ళారని మేము వెళ్ళమనేసి రైట్లు కొడతాను, లేకపోతే రైట్లు కొట్టరు. వాళ్ళు మనకి ఏమైనా రాంగ్ సంబంధాన్ని చెప్తే మేము అడుగుతాం కానీ ఏం చెప్పలేదు. చెప్పడం మామ ఆనందంగా పని రైట్ కొడుతుంటారు కదా, మా పిల్లలు కూడా తృప్తి అవుతాడు అనేసి మేము పట్టుకుని బయలుదేరిపోవడానికి మేము దిగిపోనామండి. 12:24 నిమిషాలకు మళ్ళీ నేను ఫోన్ చేస్తే మా మేనోళ్ళు ఫోన్ ఎత్తలేదండి. అప్పటికప్పుడు మెట్లు దిగిపోయి 12:24 నిమిషాలు నేను ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదు. ఆ లాన్ ఫోన్ ఎత్తాడు, నా ఫోన్ ఎత్తాడు, నేను చేస్తాను ఎత్తట్లేదు. వెళ్ళిపోయాను తొందరగా. వెళ్ళిపోయి నేను బండి స్టాండ్ వేసి లోపలికి మా ఇద్దరు ఇంక వెళ్ళలేదు, మా బామ్మర్ది నేను ఇంక వెళ్ళలేదు. వాళ్ళ అమ్మ వెళ్ళింది, తలుపు కొడుతుంది, మాయా అలా ఆయన పిలుతుంది, తలుపు తీస్తాను కాదు, తేజ తలుపు తీస్తాను కదా, సరే అయిపోయింది. అలా అమ్మ పడిపోయింది అక్కడ. మాకేం మాటలు రావట్లేదు, నేను ఎప్పలేకపోతాను, ఇద్దరం ఎత్తలేకపోతాను పైకి, ఇంకేటి ఎత్తాం. నాకు వాళ్ళ నాన్నకని చెప్పడు, అలా చెప్తాడు నాకు. వాళ్ళ నాన్న గొడబాడుతాడు ఏమని చెప్పేసి నాకు చెప్తాడు. ఏదో తప్పు వచ్చినా సరే వాళ్ళ నాన్నకి చెప్పడు, నువ్వు రాయలేదు కదా కరెక్ట్గా అని తిడతాడేమనేసి. అసలు ఊళ్ళో మొక్కలు ఉండిపోతే మాకు ఇది లేకపోయింది సార్. మా కళ్ళ 18 నిమిషాలు 2 నిమిషాలు జరిగిపోయింది సార్.
అదే నేను వచ్చి 11:45 చేశాను. కాలేజీ నుంచి అయితే మేడం పేరు చెప్పాడు, మేడం పేరు చెప్పాడు. మళ్ళీ తిరిగి నేను ఏదో చెప్పేస్తారు, నా మీద తప్పుడు సమాచారం ఇస్తారు, మా పేరెంట్స్కి వీళ్ళు ఏదో చెప్తారు అన్న అపోహతో ఇలా చేసుకున్నారంటారా? నేను బాగా చదువుతున్న అడుగుమాయి అని కూడా అంత క్లారిటీ నాకు చెప్పడం మేడం. ఆవిడ కూడా సాయి తేజ చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. ఎవరు పిలిచినా పలకడు, ఎవరు పిలిచినా బాగుండి తేజ అంటే వెనకెట్టి సంబంధాన్ని చెప్తాడు. మాకు 22 సంవత్సరాల కూర ఎవరు ఇస్తారండి మాకు? ఎవరు ఇస్తారు? ఆ తల్లి సోగ పువ్వులు అలంకరిస్తారండి. కళ్ళారా 10 నిమిషాలు జరిగిపోయింది. ఊళ్ళండి అంత మామిని ఆపగలమా? చిన్న పేగరిచి మామే తట్టుకోలేకపోతాను. మామీని కాసిన తల్లి ఎలా తట్టుకుంటుందండి? ఎలా తట్టుకుంటుంది? సాయి తేజ మేనమామ అయితే చాలా క్లోజ్గా ఉంటాడు, నాతో పాటు కాలేజ్కి వెళ్ళమని చెప్పారు. సాయి తేజ మేనమామ అయితే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అయితే మనతో పాటు సాయి తేజ తల్లి ఉన్నారు. పాపం నిజంగా కడుపు కోత మిగిలింది. కన్న కొడుకునైతే పెంచి పోషించి నిజంగా కాలేజ్ డిగ్రీ వరకు ఫైనల్ ఇయర్ వరకు చదివించి ఆ పిల్లోడు మాకు ఈరోజు దూరం అయ్యాడంటే ఆ తల్లి కడుపు కోత మనం చూడొచ్చు. అమ్మ ఏం పేరు? రవణమ్మ గారు ఏంటి ఏంటి ఏం చెప్పారు? లాస్ట్ సార్ ఏం మాట్లాడాడు మీ అబ్బాయి? సైన్ చేసి తీసుకురండమ్మా, మేడం నన్ను చాలా టార్చర్ పెట్టేస్తుందమ్మా, నేను వెళ్తే సైన్ చేయదు, నన్ను రేపు రమ్మంటది, ఈ ఎగ్జామ్స్ దగ్గర అయిపోయి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో ఇవి నేను చదువుకుంటానమ్మా, నిన్న తలగే తిప్పి పొగిలేసింది నా అమ్మ, నేను ఎటువంటి ఫోన్ చేసినా ఆవిడ రెస్పాన్స్ అవ్వలేదు, నేను మెసేజ్ పెట్టి చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు, నేనేం చేతనమ్మా, ఈరోజు మీరు అడిగేది రండి, నేను ఇంటికాడ నుండి చదువుకుందని చెప్పాడు. మేము వెళ్ళి వచ్చేలాగా నా కొడుకు వెళ్ళిపోండు, ఈ కొడుక నా కొడుకో ఈ కొడుకో అయ్యంత టార్చర్ పెట్టిందో నా అమ్మ, నా ముద్ర మట్టి నీకు ఎలా తగులుతుందో, నా 21 సంవత్సరం కొడుకో నా కొడుకో ఈ కొడుక నా కొడుకుని టార్చర్ పెట్టు, నా కొడుక మేము నుంచి తావే నా అమ్మ, నీకు పిల్లలు లేరా నా అమ్మ, నా గాడవా నా అమ్మ, నా నాన్నకు మనిపించవా నా అమ్మ. ఏం చెప్పారమ్మా సాయి తేజ ఆఖరిసారి మీకు ఏం మాట్లాడారు? ఏం చెప్పారు? ఎలా న్యాయం కావాలి మీకు? ఎలాగోలా మాట్లాడే మేడం మనం వెళ్ళి మాట్లాడు, ఆవిడ నా మీదకి తోస్తుందమ్మా, చాలా మంది పిల్లలు పేరెంట్స్ తీసుకుని వస్తే వాళ్ళు అలాగే ఇబ్బంది పెట్టిందమ్మా, వాళ్ళు అలాగే టార్గెట్ చేసిందమ్మా, నన్ను అలాగే టార్గెట్ చేస్తుంది నా అమ్మోలమ్మా, అమ్మా ఆ మేడంతో నేను రాత్రి భరించలేకపోతాను నా అమ్మ, మాట్లాడమ్మా. మాకు పక్క న్యాయం చేస్తారు తండ్రి, నీకు దండం పెడతాను, ఈ తల్లి సోగం ఆలకించండి, ఈ తల్లి బాధ అర్థం చేసుకోండి, నాకు న్యాయం చెయ్యండి, నా కొడుకు సంతోషం కల్పించండి, నా కొడుకు ఆత్మశాంతి కల్పించండి, నా కొడుకు ఈ కొడుక నేనెంతో చక్కగా పెంచుకున్నాను, ఈ కొడుక నేను గంటల మొక్కలు చేసు ఈ కొడుక. చెప్పండి ఏం చెప్తారు? ఏం చెప్తారు? మాకైతే పక్క న్యాయం కావాలండి గురుగారు. కాలేజ్ తరపు నుంచి మాకు పక్క న్యాయం కావాలి, మాకు పక్క న్యాయం కావాలి. మాకు 22 సంవత్సరాలు మాకు బిడ్డలు ఎవరు ఇస్తారండి? మాకు ఎవరు మేము ఎవరిని సాయి తేజ మేము ఎవరిని పిల్లగలమండి చెప్పండి? మేము ఎవరిని పిల్లగలము? ఇప్పుడు ఇంటికి వెళ్తే తేజాలు ఎత్తి అంటాను విన్నాను అనుకుని ఇంటికి వెళ్ళాను, తేజ గ్యాస్ బండి పక్కన పెట్టమ్మా అంటాను నేను, తేజ గ్యాస్ బండి పక్కన పెట్టమ్మా కొట్టలేని సరిదమ్మని అంటాను. అంటే సిద్ధు తేజ తేజ పిలుపు అలాగా వెళ్ళిపోతుంది, తేజ గ్యాస్ బండి తీయమ్మ అంటాను నేను. మళ్ళీ అప్పుడు ఏడుపు వచ్చేస్తుంది, ఏం చేద్దామండి? గ్యాస్ బండి తీతేజ బట్టలు కుర్చీలు ఎక్కడ ఉండిపోయినాయి, తేజ గ్యాస్ బండి తీతేజ అంటాను, తేజ లేడు కదా గేజ్లో ఉన్నది. అయినా చదువు చెప్పాల్సిన కదేం బుద్ధి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. తేజ తల్లిదండ్రులు అయితే మటుకి నిజంగా వాళ్ళ శోక సముద్రం ఎవరు ఆపలేని పరిస్థితి అయితే ఉంది. నిన్న మొన్నటి వరకు 22 సంవత్సరాల వరకు అయితే మా 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 నీడలో అయితే పుట్టి పెరిగాడు, ఎంతో బాగా చదువుకునే ఈ టీచర్స్ ఇలా అంటున్నారు, ఒకసారి మీరు వెళ్ళండి, నా రికార్డుల మీద సంతకం చేయట్లేదని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులని మేనమామని అయితే పంపించి తేజ వీళ్ళు వెళ్ళగానే తేజ అయితే ఇంట్లో సూసైడ్ అయితే చేసుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు నిజంగా వాళ్ళ
నిజంగా ఇంతవరకు 22 సంవత్సరాలు కష్టపడి కని పెంచి మేము పెద్ద చేసాము. ఇలాంటిది ఆ టీచర్స్ ఈ విధంగా బాధ పెట్టడం, రికార్డ్స్ అని టార్చర్ పెట్టడం, ఫీజులు చింపేయడం. అసలు నిజంగా మళ్ళీ మేము వెళ్తే మట్టుకి నన్ను తల్లి అని పిలుస్తాడు, మా అమ్మ అని పిలుస్తాడు, మా పిల్లలు ఎలా ఉంటారని చెప్పి అన్నీ అడిగేవాళ్ళు. మొత్తం అంతా వీళ్ళు బిహైండ్ ద స్క్రీన్ ఈ విధంగా చేస్తారు. ఒక మనిషి చచ్చిపోయే విధంగా టార్చర్ చేశారంటే నిజంగా ఏ మనిషికి ఏ కొడుక్కి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.